ఇంకొక ముఖ్య విషయం కూడా ఉందండోయ్. నాది ఒకే ఐడియానే, నా ఫ్రెండ్‌ది ఒకే ఐడియానే, నాది ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనిని గో టు మార్కెట్ అంటాం. అంటే ఏ ప్రొడక్ట్, ఏ సర్వీసెస్ ద్వారా మీరు త్వరగా మార్కెట్‌కి మీ యొక్క ప్రొడక్ట్‌ని తీసుకువెళ్ళగలుగుతారో, ది ఫాస్టర్ యూ టేక్ ఇట్ టు ద మార్కెట్, ది బెటర్ అడ్వాంటేజ్ యూ ఆల్వేస్ హ్యావ్. దీనినే మనం కొన్నిసార్లు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటాము, లేకపోతే ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ అంటాము. సో, మీ గో టు మార్కెట్ అనేటువంటి స్ట్రాటజీ చాలా సూక్ష్మంగా ఉండాలి. అంతేకాకుండా సాధారణంగా ఫౌండర్స్ ఏం చేస్తారంటే, ఒక ఐడియాను పట్టుకొని, ఆ ఐడియాను అట్లానే పట్టుకొని ఉంటారు. కానీ ఎనీ స్టార్టప్ ఫౌండర్‌కి ఉండాల్సింది కస్టమర్ సెంట్రిసిటీ, నాట్ ఐడియా సెంట్రిసిటీ. అంటే నేను ఒక ఐడియాను పట్టుకున్నానంటే దాన్నే పట్టుకుని ఉండడం కాదు గానీ, నా కస్టమర్ ఎవరు? నా కస్టమర్‌ని నేను ఏ విధంగా డిఫైన్ చేస్తాను? ఆయనను ఏ విధంగా నేను ఆయన యొక్క నీడ్స్‌ని, లేకపోతే ఆ కస్టమర్ యొక్క నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయగలుగుతాను. దానికి అవసరమైతే నా యొక్క ప్రొడక్ట్‌ని కూడా నేను చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మీరు సాధారణంగా సక్సెస్‌ఫుల్ కంపెనీస్‌ని చూసినట్లయితే, ప్రతి ఒక్క కంపెనీ ఇంతవరకు ఎన్ని పివోట్స్ అంటే వాళ్ళు మొదలుపెట్టిన దానికి చిన్న మార్పులు, చేర్పులు చేయడం. ఆన్ ఎన్ యావరేజ్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ స్టార్టప్ గోస్ త్రూ 17 పివోట్స్ ఇన్ ఇట్స్ లైఫ్ సైకిల్. 17 పివోట్స్. సో, ఇంకొకటి వాట్ డిఫరెన్షియేట్స్ యూ ఫ్రమ్ అదర్స్ ఫర్ బీయింగ్ సక్సెస్‌ఫుల్ అంటే, మీరు ప్రొడక్ట్ సెంట్రిక్‌గా కాకుండా కస్టమర్ సెంట్రిక్‌గా